ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 15కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఇది సెకండ్ వాల్యూమ్కి చెందినటువంటి ఆలోచనలు, కామెంట్స్ అని మనం గ్రహించాలి. ఇక్కడ దేవుని వాక్యం ఎడల ఉద్రేకం కలిగి ఉండాలి. ప్యాషన్, ఏదో జస్ట్ చెప్పుకోవటం కాదు. ఆ ప్యాషన్తో హృదయం నుండి, మైండ్ నుండి ఒక ఆసక్తి చూపించాలి దేవుని వాక్యం ఎడల. అది లేదనుకోండి, ఏదో ఒక ప్యాషన్ ఉండాలి, వాటికి మనం లోన్ అవుతాం. డబ్బుకి కానీ, మరి ఉమెన్కి కానీ, లేకపోతే అధికారానికి కానీ, వేరే వ్యాపకాలు, లేకపోతే స్టార్స్, స్పోర్ట్స్, వాటికి మనం లోన్ అవుతాం. ఏదో ఒక ప్యాషన్ అనేది మనిషికి ఉండాలి. వాడు బ్రతుకుతాడు అని అంటే ఆ ప్యాషన్ లేకపోతే సరి బ్రతకలేడు. ఒక గురి లేనటువంటి రీతిగా ఉంటుంది అన్నమాట. ఆ గురి దేన్ని బట్టి వస్తుంది అంటే మన ఉద్రేకాన్ని బట్టి వస్తుంది. కాబట్టి మనం దేని ఎడల ఉద్రేకం కలిగి ఉంటున్నాం? దేవుని వాక్యం ఎడలనా, లేకపోతే వేరే వాటి ఎడలని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇర్మియా 11లోని ప్రారంభ పంక్తిని బట్టి దాని క్రింది భాగం నూతన ప్రవచనం అని మనకి తెలుస్తుంది. అంటే ఈ సెక్షను, ఈ దర్శనం, ఇర్మియాకి వచ్చినటువంటి దేవుని యొక్క దర్శనం, అది వేరే చాప్టర్. ఇది 4వ సెక్షన్ అని మనం గ్రహించాలి. నూతన దేవోక్తి అని సూచించబడినది. ఇది ఈ గ్రంథంలో నివేదించబడిన 4వ దేవోక్తి. మొదటి వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఒక విధంగా హెడ్డింగ్ లాగా ఉంటుంది. ఇది ఈ విధంగా 4వది. ఈ గ్రంథంలో నివేదించబడిన 4వ దేవోక్తి. దేవోక్తి అని అంటే ప్రవచనం. అంటే ప్రవక్త దేవుని యొక్క మాటలు విని దాన్ని చెబుతాడు. ఇక్కడ దేవోక్తి అని అంటే డైరెక్ట్గా దేవుడు చెప్పినటువంటి మాటలను ఎత్తి వ్రాసినట్టుగా మనం గ్రహించాలి. కాబట్టి ప్రవచనానికి దేవోక్తికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ మనకి తెలియాలి. ఇది ఎల్లప్పుడూ ప్రకటించబడినచో, ఈ దేవోక్తిని ఎప్పుడు ప్రకటించబడినచో ఖచ్చితంగా ఏ సందర్భంలో చెప్పబడింది ఈ దేవోక్తి, ఈ ప్రవచనం, ఈ సెక్షను ఏ సందర్భంలో ఇవ్వబడింది అనేటువంటిది మనం గ్రహించటం కష్టం. ఎందుకంటే అక్కడ ఆ సందర్భం లేదు. కానీ అందువలన సర్టెన్గా చెప్పటం, ఖచ్చితంగా చెప్పటం కష్టతరమైనటువంటి విషయం. దాదాపు ఇక్కడ ఒక గెస్ అన్నమాట. అంటే దానిలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ తెలుసుకుని, ఓహో ఈ సందర్భంలో చెప్పబడింది అని దాన్నంతా స్టడీ చేసి అక్కడ పరిస్థితులు, ఆయన పరిస్థితి, మరి ఇశ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉందని గ్రహించుకుని కొన్ని కన్క్లూజన్స్కి రావచ్చు. కానీ ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా దీన్ని వ్యక్తపరుస్తున్నాడు. బహుశా ఇదొక ఆప్షన్ అన్నమాట. 621లో
ధర్మశాస్త్ర గ్రంథమును హిల్కియా కనుగొన్న కొద్ది కాలమునకే మరి జోజయ 8 సంవత్సరాలప్పుడే ఆయన బాలుడిగా ఉన్నప్పుడే రాజు అయ్యాడు కదా. మరి ఆయన 8 సంవత్సరాలు అయితే మరి 16వ సంవత్సరంలో అది ఆ యొక్క మరమ్మత్తు చేస్తూ ఉంటే, ఆ టెంపుల్ని మరమ్మతు చేస్తూ ఉంటే ఆ స్క్రోల్ని, ధర్మశాస్త్రపు గ్రంథాన్ని, పర్హాప్స్ ద్వితీయోపదేశకాండం అయి ఉండొచ్చు, ఆ గ్రంథాన్ని కనుక్కున్నారు. అప్పుడు హిల్కియా ప్రధాన యాజకుడు, ఆయన దానికి ఇన్ఛార్జ్ కదా. అప్పుడు ఆయన హిల్కియా కనుక్కొని రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు 2వ రాజులు 22-23 అధ్యాయాల్లో. హిల్కియా కనుగొన్న కొద్ది కాలమునకే ప్రకటించబడినదని చాలామంది సూచిస్తున్నారు. ఇది సమంజసమని తలంచవచ్చు. దీన్ని బట్టి ఒకవేళ ఇది ఈ సందర్భం రైట్ అయితే, దీన్ని బట్టి యోషియా రాజ్య పరిపాలనలో మత సంస్కరణను సృష్టించినది. అక్కడ ఈ గ్రంథాన్ని బట్టి, గ్రంథం కనుక్కున్న దాన్ని బట్టి అక్కడ సంస్కరణ మొదలైంది. దాన్ని 2 రాజులు 22-23లో చదువుతాం. ధర్మశాస్త్రము కనుగొనక ముందు యెరూషలేము తిరిగి ఆరాధన కేంద్రముగా మారినది. ధర్మశాస్త్రం కనుక ముందు యెరూషలేము తిరిగి ఆరాధన కేంద్రంగా మారినది. ఈ 2వ దినవృత్తాంతాలు 34 చదివితే మనకి అర్థమవుద్ది. దానికి ముందు జరిగింది ఏది? ఈ ధర్మశాస్త్రాన్ని, ఆ డ్యూటరానమీ, ఆ గ్రంథపు చుట్టని కనుక్కోక ముందు యెరూషలేము, ఎందువల్లంటే యెరూషలేమును మరమ్మతు చేస్తున్నప్పుడు ఇది జరిగింది కదా. కాబట్టి అంతకుముందే యెరూషలేము కేంద్రంగా ఉన్నది, ఆరాధనకు కేంద్రంగా ఉన్నది. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, అక్కడ దేశం అంతట్లో కూడాను ఇశ్రాయేలీలు వేరే వేరే దేవుళ్ళని వాళ్ళ సమ్మేళనంతో, వాళ్ళ ఆచారాలతో యెహోవానే కొలుస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ దేవుళ్ళతో కలిసి వాళ్ళు ఆరాధిస్తుంటున్నటువంటి వారు. అది ఎత్తైన స్థలాలు అంటాం కదా, అవి ఎత్తైన స్థలాలు, కొండల మీద ఆ విధంగా జరుగుతుంది దేశం అంతట్లో. ఎందువల్లంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియకుండా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ మతాచారాలు ఎట్లా ఉంటాయంటే ధర్మశాస్త్రాన్ని తెలుసుకునేటువంటి కాదు. అందువల్ల అక్కడ అవన్నీ కూడాను పడగొట్టి ఇక్కడ యెరూషలేము కేంద్రంగా ఉండాలి, అక్కడే పద్ధతిలో, ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఆ పద్ధతిలో అక్కడ ఆరాధించాలి. లేకపోతే ఇష్టం వచ్చినటువంటి యాజకులు ఇష్టం వచ్చినటువంటి రీతిగా వాళ్ళ ఆచారాలతో దేవుని ఆరాధిస్తారు. అది తప్పు. అందువలన సెంట్రలైజ్డ్ వర్షిప్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి అది ముందే జరిగినట్టుగా మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాలను బట్టి మనం గ్రహించగలం. మళ్ళీ చదువుతాను. ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనక ముందు యెరూషలేము ఆరాధన కేంద్రంగా మారినదని ఈ అధ్యాయాన్ని బట్టి మనం గ్రహించగలం. చివరకు దీని ఫలితం ఏమనగా, స్థానిక క్షేత్రముల యొద్ద కనాను మత సమ్మేళన ప్రభావమును జరుగుతున్న మతాచారములు సన్నగిల్లిపోయినవి. ఇది రాటాన్ని బట్టి అక్కడ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి సింక్రటిస్టిక్ ప్రాక్టీసెస్, ఆ సమ్మేళన ప్రభావం తగ్గిపోయింది. దీన్ని బట్టి స్థానిక మత నాయకులు ఈ ఇర్మియా ఎడల నిరసన చూపించారు. ప్రెజెంట్మెంట్, ఆయన ఎడల
నిరసన ఎక్కువైపోయింది. ఈ సంస్కరణలో యెహోషువకు తప్పనిసరిగా యిర్మీయా దోహదపడి ఉంటాడు. ఒకవేళ ఈ అధ్యాయ ప్రవచనమునకు ఇది సందర్భం అయితే, ఎందువలనగా వేరే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది. అంటే వేరే సందర్భాలు అవి కూడా పాసిబులే, కానీ అన్నిటికంటే ఇది మంచి సందర్భంగా ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి ఇది రైట్ అయినటువంటి సందర్భం అయితే, మన ముందున్న అధ్యాయంలో 2 అంశాలని అది నొక్కి చెప్పాలి. వాటికి నూతనమైనటువంటి ప్రాముఖ్యత కలుగుతుంది. ఈ సందర్భం అయితే 2 విషయాలని తప్పనిసరిగా ఎత్తి చెప్పాలి. ఎందుకంటే అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఏంటి మొదటిది అనంటే, మోషే నిబంధనకు చెందిన ఆశీర్వాదములు శాపములను బట్టి తీర్పు రానున్నదని యిర్మీయా ప్రజలను భయపెట్టనని యెహోవా సెలవిస్తుంటున్నాడు. మరలా చదువుతాను. మోషే నిబంధనకు చెందిన ఆశీర్వాదాలు కానీ శాపాలు కానీ బట్టి ఆ మోషే నిబంధనకు చెందినటువంటి ఆ శాపం, దాన్ని బట్టి ఈ తీర్పు వస్తుందని యిర్మీయా ప్రజలను భయపెట్టవలనని యెహోవా సెలవిస్తుంటున్నాడు. చదువుకుందాం 6, 7, 8 వచనాలు. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుచు, ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అంటే పెందలకడ అంటే మార్నింగ్ టైం అని కాదు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వెంటనే దేవుడు హెచ్చరించాడు. ఆ ధర్మశాస్త్రం అన్నటువంటి ఆశీర్వాదాలు, ఆ శాపాలని వాటిని గ్రహించండి. మరి ఆయన మాటల్ని వినకపోతే ఆ శాపాలు వస్తాయి, తీర్పులు వస్తాయి అని ముందుగానే చెప్పాడు. ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. ఆయనను వారు తమ దృష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయేది, చెవియొగ్గిన వారు కాకపోయేది. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. అది నిబంధనకి ఇశ్రాయేలు మీద పడేటువంటి తీర్పు. దీనికి కారణం ఏంటి అంటే, నిబంధనను ఉల్లంఘించారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. నిబంధనను ఉల్లంఘించినప్పుడు నిబంధన ప్రజలపై పడే తీర్పు, మరి ద్వితీయోపదేశకాండం 28, 29 అధ్యాయాలు ఆ లిస్ట్ వేస్తాయి కదా. 28 అధ్యాయంలో మొదటి 14 వచనాలు ఆశీర్వాదాలని ఆ జాబితా, ఆశీర్వాదాల జాబితా ఉంటుంది. దేవుని మాటలను అనుసరించిన ఎడల ఈ ఆశీర్వాదాలు వస్తాయని మొదటి 14 వచనాలు చెబుతుంది. మరి 15వ వచనం నుండి చివరి వరకు 60+
ఆ వచనాల్లో శాపాలు ఉంటాయి. కాబట్టి ఈ ఈ తీర్పు ఎందుకు జరుగుతుంది అంటే, దేవుడు ఆయన నిబంధనకు ఆయన కట్టుబడి ఉన్నారు కానీ వాళ్ళు కట్టుబడి ఉండలేదు కాబట్టి ఈ యొక్క తీర్పు జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క తీర్పు ఆ నిబంధనలో చెప్పిన దానికంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆ విధంగా చెప్పాడు. అదే విధంగా అక్షరాల అదే విధంగా దేవుడు చేస్తున్నాడు. నిబంధన ప్రజల యొక్క భయభక్తులు అంటే రిలిజన్ అధోగతి పాలైంది. కేవలము సాంప్రదాయాల అలవాటు మారినది ధర్మశాస్త్రపు గ్రంథమును కనుగొనినంత వరకు వారి సాంప్రదాయపు అలవాట్లు ఎట్లా ఉంటాయి అంటే అప్పటి లేఖన పఠనమునకు భిన్నంగా ఉంటుంది. దేవుని వాక్యానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళు చదవలేదు కాబట్టి దానికి భిన్నంగా ఉంటుంది. ధర్మశాస్త్రమును కనుగొనిన అంతవరకు ఆ విధంగా జరిగింది. అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పోతున్నారు. నిబంధనకు చెందిన ప్రత్యేకమైన తీర్పుల యొక్క భయమును బట్టి తన బట్టలను యెషయా చింపుకొని, అది ఇప్పుడు ఏంటి అని అంటే ఆ నిబంధనను చదువుకున్న తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ యొక్క తీర్పులను ఆ శాపాలు తీర్పులు అది గ్రహించుకుని అయ్యో మనం ఈ విధంగా మనం చేయలేదు కాబట్టి దేవుడు తప్పనిసరిగా తీర్పు తీర్చుతాడు అనేటువంటి రీతిగా ఆయనలో భయం కలిగింది. ఆ మాటలు విన్నప్పుడు భయం కలిగి అప్పుడు ఏం చేశాడంటే ఆయన తన బట్టలు చింపుకున్నాడు. అంటే పశ్చాత్తాపానికి గుర్తు అన్నమాట. అయ్యో మనం ఈ విధంగా చేసామని యోషియా బట్టలు చింపుకున్నాడు. ఇక్కడ యెషయా కాదు, యోషియా అని ఉండాలి. యోషియా ఆయన వల్ల మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక అని గ్రహించుకున్నారు. ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద అధికముగా మండుచున్నది, అగ్ని వలె మండుచున్నది. ఈ విషయాన్ని 2 రాజులు 22:13 కూడా మనం చదువుకుందాం. 2 రాజులు 22:13. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదావారి అందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైది కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుతున్నది అని మనం చదువుకున్నటువంటి రీతిగా ఇది యెషయా ఆ విధంగా బట్టలు చింపుకున్నాడు. అయ్యో ఎంత ముప్పు పడుతుంది మన మీద అని దేవుని యొక్క మాటల్ని ధిక్కరించామని అప్పుడు గ్రహించుకున్నాడు. ఇప్పుడు ఈ ఇర్మియా 11 ఇది సందర్భమైంది అని ఎంచినప్పుడు నిబంధనను ఉల్లంఘించినందున జరిగిన పర్యవసానము ప్రవక్త జాగ్రత్తగా అన్వయిస్తున్నాడు. ఆలోచించి ఇది పర్యవసానం, ఇది జరుగుతుంది అని ప్రజలకి అన్వయిస్తున్నాడు ఈ సందర్భాన్ని బట్టి.
రెండవ విషయం, ఇర్మియా స్వగ్రామం అయిన అనతోతు ప్రజలు ఎందుకు ఆయనను చంపుటకు ప్రయత్నిస్తున్నారో ఈ యొక్క సందర్భాన్ని బట్టి వివరించగలం. దిస్ ఎక్స్ప్లెయిన్స్ అన్నమాట. 18 నుండి 23 వరకు. అనతోతు ఆయన యొక్క స్వగ్రామం. మరి ఆ స్వగ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని చంపాలని చూశారు. ఎందుకు అని అంటే ఈ 2 కారణాలు మనం ఇక్కడ చూస్తాం. ఆయన చంపడానికి 2 కారణాలు ఉన్నాయి. అవి చెప్పుకోకముందు మనం ఈ వాక్య భాగం చదువుకుందాం. 18 నుండి 23 వరకు. దానిని యెహోవా నాకు తెలియజేయక నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనుపరచను. అయితే నేను వదకు తేబడుచుండు సాధు అయిన గొర్రె పిల్లవలే ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపచేయదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకువారిలో ఉండకుండా వాని నిర్మూలము చేయదము రండని నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగక ఉంటిని అని ఇర్మియా మరి చెబుతున్నాడు. వాళ్ళు స్వగ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రజలు ఆయన్ని హాని చేయటానికి, ఆయన చంపడానికి పూనుకున్నారు కాబట్టి ఈ విధంగా ఆ ప్లాన్ నాకు తెలియలేదు అని అంటున్నాడు. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతికి యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా వారిని గూర్చి సెలవిచ్చున్నదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. 23. వారికి శేషమేమియు లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున అనతోతు కీడును వారి మీదికి రప్పింతును. ఆ విధంగా దేవుడు ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు స్పందించినటువంటి తీరేంటంటే, అనతోతులో ఉన్నటువంటి వాళ్ళని నాశనం చేస్తాను అని యెహోవా స్పందిస్తుంటున్నాడు. యెహోషువ నాయకత్వపు కాలము నుండి యాజకులు అనతోతులో నివసించారు. ఎప్పుడో నుండి, యెహోషువ దగ్గర నుండి, మోషే అనుచరుడైనటువంటి యెహోషువ ఆయన నాయకత్వం నుండి మనం ఈ భాగం చూసేటట్లయితే యెహోషువ 21:18 చదివితే అప్పటి నుండి యాజకులు ఆయన అక్కడ అనతోతులో ఉన్నారు. చదువుకున్నాం. యెహోషువ 21:18. అనతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకులు పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. కాబట్టి యాజకులు అక్కడ ఉన్నారు. ఏది యెహోషువ గ్రంథంలోనే మనం చూస్తాం. ఈ వంశము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందున ఈ యాజకులు, ఈ వంశం సొలొమోను వారిని దేవాలయపు సేవలో పాలు పొందనీయలేదు. ఓకే, 1 రాజులు 2:26-27.
మొదటి రాజులు 2:26-27 వచనాలు కూడా చూద్దాం. తరువాత రాజయాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. కాబట్టి అక్కడ వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసినట్టుగా మనం గ్రహిస్తాం. స్థానిక క్షేత్రాల్లో తీవ్రంగా నిమగ్నులై యెరూషలేము దేవాలయ ఆరాధన కేంద్రీకృత ఆరాధనలో పాలు పొందలేకపోయేది. కాబట్టి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు. కాబట్టి సొలొమోను వారిని అక్కడ ఆ యాజకుల్ని ఎక్స్క్లూడ్ చేశాడు. ఇక్కడ యెరూషలేములోకి నువ్వు వచ్చి చేయటానికి వీల్లేదు అని చేశారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ యెరూషలేము సెంటర్గా పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఆ సంస్కరణ జరుగుతుంది కదా, దానికి దోహదపడేటువంటి ఆ ఇర్మియా ప్రవక్తను కూడా వాళ్ళు ఆయన ఎడల వాళ్ళు నిరసన చూపించారు అనేటటువంటి కారణం. మరలా చదువుతాను. స్థానిక క్షేత్రాలలో తీవ్రంగా నిమగ్నులై యెరూషలేము దేవాలయ ఆరాధన కేంద్రీకృత ఆరాధనలో పాలు పొందలేకపోయేది. కాబట్టి వారు దానికి నిరసన తెలిపిరి. కాబట్టి యెరూషలేముని పునరుద్ధరణ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టపడలా. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడో సొలొమోనే చెప్పాడు, మీరు ఈ దేవాలయంలో మీకు పాలిభాగం ఏమీ లేదు అని చెప్పాడు. కాబట్టి అప్పటి నుండి వాళ్ళు ఎడల యానిమాసిటీ చూపించుతున్నారు అన్నమాట. స్థానిక వ్యక్తి ఎడల ఉన్న శత్రుత్వంతో పాటు, ఎందుకంటే మన ఊరేడే కదా అనేటువంటి ఆ చులకనగా ప్రవక్తని చూస్తారు. యేసుక్రీస్తు చెప్పాడు మరి లోక 4:24లో. అదేవిధంగా మరి అనతోతు ప్రజలు ఇర్మియాని ఆ విధంగా చూశారు. లోక 4:24. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఏ ప్రవక్త కానీ యేసుక్రీస్తు కూడాను అక్కడ ఇంటి దగ్గర నుండి వదిలి వెళ్ళాల్సి వచ్చింది. మరి ఇంటి దగ్గర నుండి వదిలి వెళ్ళి అక్కడ కాపర్నయంలో ఆయన వేరుగా ఉండాల్సి వచ్చింది కదా. అది మనకు తెలిసినటువంటిది. ఎందుకంటే ఏ ప్రవక్త కూడాను సొంత ఊర్లో గౌరవం ఉండదు ఆయనకి. యెషయా కాబట్టి ఆ రెండు కారణాలన్నమాట. ఈయన ఇర్మియా యెరూషలేము దేవాలయం యొక్క పునరుద్ధరణకు సహాయం చేస్తున్నాడు యోషియాకి, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే మనూరుడే కదా అని తక్కువ చూపు చూపించిన దాన్ని బట్టి, ఈ రెండు కారణాలను బట్టి ఈ అనతోతు ప్రజలు ఇర్మియా ఎడల మరి నిరసన చెబుతూ ఆయన చంపాలని చూశారు అని మనం గ్రహించాలి. యెషయా సంస్కరణకు ఇర్మియా మద్దతు ఇచ్చినందున ఆ ప్రజలు ప్రత్యేకంగా ఆయనను ద్వేషించిరి. దేవుని వాక్యం ఎడల ఉద్రేకత లేనప్పుడు వేరే ఉద్రేకములకు లోనవుతాం. మరి ఇర్మియా ద్వారా దేవుని యొక్క వాక్యం
ప్రకటించబడింది కదా. వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు, ఆయన ద్వేషించారు. మరి ఇంకా ఏంటి అని అంటే, దేవుని దేవుని వాక్యం ఎడల అలాంటి ఆసక్తి లేనప్పుడు ఇక వేరే వేరే ఆసక్తి ఏంటంటే ఆయన చంపటం. కాబట్టి వేరే ఆ, ఉద్రేకాలకి లోనవుతాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు అనతోతు ప్రజలైతే ఆయన చంపడానికి పూనుకున్నారు. అది వాళ్ళ గురి అయింది. మరి మన గురి ఏంటి అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. మన గురి ఏంటి అని అంటే, మన వచ్చినట్టుగా వెళ్ళినప్పుడు మరి డబ్బు విషయంలో కానీ, మరి ప్రసంగిలో మనం చూస్తున్నటువంటి రీతిగా దీని వెంటబడటం, దాని వెంటబడటం, అన్నీ వాటిని పరిశీలించి దాని వెంటబడి అనుభవపూర్వకంగా తెలుసుకుని చివరికి అది కూడా వ్యర్థమే అనేటువంటి పరిస్థితికి వచ్చిందన్నమాట. ఎందుకంటే మనం ఏ ఆసక్తి కలిగినప్పటికీ, దాని వెంట పడినప్పటికీ అవి మనల్ని సంతృప్తిపరచలేదు. అవి మనకి సమాధానాన్ని, విశ్రాంతిని, నెమ్మదిని ఇవ్వదు. మరి అదంతా సంపాదించుకొని నిజమైనటువంటి నెమ్మది జీవితంలో లేకపోతే లాభం ఏమన్నది. కాబట్టి దేవుని వాక్యం ఎడల ఆసక్తి కలిగి దేవుని వాక్యం అంటే కేవలం చదువుకోవటమే కాదు, వాక్యం చెప్పినట్టుగా చేయటం. దేవుని వాక్యాన్ని వినటము అని అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటం అన్నమాట. అది ఆ ఆసక్తి మనం చూపించకపోతే ఇంకా వేరే ఆసక్తికి దానికి లోనవుతాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.